నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ దారుణ పరాజయం మూటగట్టుకుంది. ప్రజలు విలక్షణ తీర్పిచ్చారు. 2019లో అంతులేని మెజార్టీ ఇచ్చిన అదే ప్రజలు వైసీపీని పాతాళానికి తొక్కేశారు. తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది వైసీపీ. ఆ ఓటమి బాధ నుంచి బయటపడి పోస్ట్ మార్టం చేసుకోవడం ఆ పార్టీ ముందున్న కర్తవ్యం. కానీ ఆ పని మానుకుని ఓటమికి సాకులు వెతుక్కోవడం మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికరమే. గెలిచినప్పుడు క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుని ఓడినప్పుడు ప్రజలను నిందించడం ఆ పార్టీకి తగదు. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన జగన్ ఇన్ని పథకాలు ఏమయ్యాయి, లక్షల కోట్లు పంచాం, అయినా ప్రజలు విశ్వసించలేదు అంటూ వ్యాఖ్యానించడం మాత్రం సహేతుకం కాదు. గుణపాఠాలు నేర్చుకోకుండా ఎన్నికల నిర్వహణపై మాట్లాడడం, అనుమానాలు వ్యక్తం చేయడం వైసీపీ నేతలకు తగదు. ఇక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయం పొందింది. కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. వైసీపీ 151 స్థానాల్లో గెలుపొందింది. అయితే నాడు తెలుగుదేశం పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ అనుమానించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అది తమ సంపూర్ణ విజయంగా అభివర్ణించింది. నాటి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తమను గెలిపించిందన్నది అప్పట్లో వైసీపీ నేతల వాదన. అయితే నాటి వాదనను ఇప్పుడు వైసీపీ నేతలు అంగీకరించడం లేదు. టీడీపీ మాదిరిగానే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తమలో ఉన్న బేలతానాన్ని బయటపెడుతున్నారు. గతంలో తెలుగుదేశం ఆరోపించినప్పుడు ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకుంటారా అన్నది వైసీపీ నేతలకు కూడా తెలుసు. కేవలం ఓటమికి సాకులు వెతుక్కోవడం తప్ప మరొకటి ఇందులో కనిపించడం లేదు. ఇక 2,80,00,000 మందికి సంక్షేమ పథకాలు అందించామని జగన్ చెబుతున్నారు. అయినా సరే ప్రజలు తమను ఓడించారని బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ ముందున్న కర్తవ్యం ఆవేదన వ్యక్తపరచడం కాదు, ధైర్యం కూడా తీసుకోవాలి. ప్రజల ముందుకు వెళ్ళాలి. ఎందుకు ఓడించారో అడగాలి. ప్రభుత్వ పాలన బాగున్నా ఎమ్మెల్యేలు వేధించారా? క్రింది స్థాయిలో నేతలు అరాచకాలకు పాల్పడ్డారా? మరే ఇతర అంశాలు ప్రభావితం చేశాయా అన్న దానిపై పోస్ట్ మార్టం చేయాలి. కానీ ఆ పని చేయకుండా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, పెద్ద పెద్ద వాళ్ళు కూటమి కట్టారని, అందుకే ఓడిపోయామని బాధపడితే మాత్రం జరిగేది ఏమీ లేదు. ఇప్పుడు జగన్ ముందున్న ఏకైక లక్ష్యం పార్టీ శ్రేణులకు స్థైర్యాన్ని ఇవ్వడం. అలా చేయకుంటే వారు నైరాశ్యంలోకి వెళ్ళిపోవడం ఖాయం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. 5 ఏళ్లుగా చంద్రబాబు పడిన బాధలు జగన్ కు కూడా తెలుసు. చంద్రబాబు ఏ స్థాయిలో ధైర్యాన్ని ప్రదర్శించారో కూడా తెలుసు. ఓటమి నుంచి బయటపడి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన తీరు, ప్రభుత్వంపై పోరాడిన తీరు ప్రజా మన్ననలు పొందింది. అదే మాదిరిగా జగన్ వ్యవహరించడం తప్ప మరో మార్గం లేదు. దుష్ప్రచారం చేస్తే అది వైసీపీ మెడకు చుట్టుకుంది అన్న వాస్తవాన్ని గ్రహించాలి. లేకుంటే ఆ పార్టీకే నష్టం. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.